హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. నేను మిస్ వర్ణలత. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మేము ముందుకి వచ్చేసాను. అదేంటి అంటే గ్రేవీ చికెన్. దానికి కాంబినేషన్ లో బొబ్బరి వడలు కూడా చేయబోతున్నాను. మేమైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇది వీడియోలో చూపించలేదు. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 2-3 పచ్చిమిర్చిలు, సన్నగా తరిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, 2-3 జీడిపప్పులని, అలాగే మసాలాలు, అలాగే కొత్తిమీర అండ్ లాస్ట్ లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక కావాల్సినంత ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అందులో వేసి ఒకసారి కలుపుకొని ఆ చికెన్ ఒక 60% ఉడికిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న దాన్ని చికెన్ లో వేయాలి. వేసి మంచిగా కలుపుకొని కొత్తిమీర చల్లుకొని గరం మసాలా వేసుకొని దింపేసుకోవడం అంతే. అంతలోగా బొబ్బరి వడలు ఎలా చేయాలో చూసేద్దాము. ఇక్కడ మేమైతే నైట్ నానబెట్టుకున్నాం అన్నమాట. 2 కప్పుల బొబ్బర్లు తీసుకొని వాటర్ లో నానబెట్టుకున్నాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో తీసుకొని అందులోకి 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఒక 10-12 వెల్లుల్లి ముక్కల్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలను, అలాగే రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, చిన్నగా తరిపెట్టుకున్న కరివేపాకు, అలాగే కొత్తిమీర, కొద్దిగా సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు కావాల్సినంత ఆయిల్ పోసుకొని ఆ బొబ్బరి మిశ్రమాన్ని చేతిలో కొద్దిగా వాటర్ తో అనుకుంటూ ఆయిల్ లో వేసేసి 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గ్రేవీ చికెన్ విత్ బొబ్బరి వడలు రెడీ. Thank you for watching.